ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము. అయితే సర్వస్థావర జంగమాత్మకమైనటువంటి సర్వేక సమస్తమైనటువంటి ఈ ప్రాణికోట్లు అన్నీ కూడా చర అచర వస్తువులు సమస్తము ఈ ప్రపంచమంతా కూడా ఆకాశవాయు అగ్ని జల పృథ్వుల యొక్క సమ్మిశ్రితమైనటువంటి వస్తుతతియే కదా. అయితే ఇదంతా కూడా ఆకాశము మొదలైనటువంటి తక్కిన ఇతర భూతాలైనటువంటి పంచభూతాత్మకాలతో కూడిన ఈ స్థావర జంగమాత్మకమే అయిన ఈ ప్రపంచమంతా కూడా అద్దమునందు ప్రతిబింబించినటువంటి పట్టణములాగానే ఆత్మ ఎందే కనబడుతూ ఉంటుంది. మళ్ళీ కూడా అది మాయ చేత ఎప్పుడైతే లోబడి ఉంటామో ఈ ప్రపంచము అనేటువంటిది వెలుపల ఉన్న దానిలాగానే కనబడుతూ ఉంటుంది. అంటే నిద్రయందు వాసనలు, కోరికలు మొదలైనటువంటి వాటి యొక్క సహవాసము చేత స్వప్నము అనేది కల్పించబడుతుంది. ఆ యొక్క స్వప్న ప్రపంచంలో ప్రపంచం సైతము కూడా కల్పించబడుతుంది. అక్కడ ఆ స్వప్నంలో అంటే పంచభూత నిర్మితమైనటువంటి సమస్త వస్తుతతి అనేక విషయాలు కూడా దాంట్లో కల్పించబడతాయి. మరి పడుకున్నది వాడొక్కడే అయినా కూడా అనేక వస్తుతతిని చూస్తూ ఉన్నాడు. సముద్రాలను, పర్వతాలను, మరి వృక్షాలను, అనేక మంది మనుషులను వాడే అన్ని రూపాలు స్వప్నంలో ధరించాడు అనే విషయం మాత్రం వానికి తెలియదు. అందుకే విచారించి చూస్తే ఆ వస్తుతతంతా స్వప్న ప్రపంచంలో కనపడింది వాస్తవమా? కానే కాదు. అదే వాస్తవము కాదు అనే విషయం ఎవరి ద్వారా తెలుస్తుంది? గురువు యొక్క జ్ఞానోపదేశము చేత మాత్రమే తెలుస్తుంది అది వాస్తవం కాదని. అంతేకాదు ఇంకా కూడా అటువంటి లేనిపోని కళలకి మళ్ళీ కళల యొక్క ఫలితాలు, స్వప్నం యొక్క ఫలితాలు అనేటువంటి దాని మీద కూడా వ్యాపారాలు చేసేటువంటి విషయాలు ఉధృతమైనవి. అంతేకాదు గురూపదేశము చేత జ్ఞానోత్పత్తి కలిగిన సమయమునందు అయితే గురువు వద్ద చేరి ఆయన యొక్క అనుగ్రహానికి లోబడి ఆయన ద్వారా ఉత్పన్నమైనటువంటి జ్ఞానము ఏదైతే ఉన్నదో అది కలిగినటువంటి సమయమునందు గురుభక్తి అనేటువంటిది గురువు సామీప్యానికి వెళ్ళగానే జ్ఞానం కలగదు. కానీ అది కలిగినటువంటి సమయం అయితే మరలా కూడా ఏ భేదము లేని, ఏ వ్యత్యాసము లేనటువంటి ఆత్మను మాత్రమే తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొని దాని ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మానంద సుఖాన్నే అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి గురుస్వరూపుడు అగు శ్రీ దక్షిణామూర్తి స్వామికి నా నమస్కారము. నేను నమస్కరిస్తూ శ్రీ సద్గురు రూపమైనటువంటి ఆది గురువు శ్రీ దక్షిణామూర్తి స్వామిని నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఈ ప్రపంచము అంటే ఐదింటి యొక్క కలయిక. ఈ ఐదింటి యొక్క కలయికకు ఈ ఐదు కూడా ఈ ప్రపంచము అంటే ఈ పంచభూతాలు కూడా ఉత్పన్నం కాకముందు ఎలాగంటే బీజమునందు అంకురము, పల్లవము, పత్రము, పుష్పము, పండ్లు, కాయలు, శాఖలు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ కూడా విత్తనం పెట్టక మునుపు లేవా ఉన్నవి. ఎక్కడ విత్తనంలో నిక్షిప్తమై ఉన్నవి. అది బయటకు వచ్చినాక చిన్న మొలక వేస్తుంది, తర్వాత చిన్న మొక్కగా మారుతుంది, అది చెట్టుగా అవుతుంది, తర్వాత వృక్షంగా మారుతుంది. ఇక శాఖలు మరి అంటే కొమ్మలు, రెమ్మలు, చిగుళ్ళు, పుష్పాలు, పల్లవాలు, పత్రాలు ఇటువంటివి అనేకం విస్తరిల్లుతుంది. అది విత్తనంగానే ఉన్నప్పుడు భూమిలో విత్తనంగా పడి ఉన్నప్పుడు అదంతా ఈ విస్తారమైనటువంటి ఈ వృక్ష సంతతి అంతా కూడా ఈ వృక్షం యొక్క ఫలితాలు అన్నీ కూడా బీజమునందే కూడా నిక్షిప్తమై ఉన్నవి. అట్లాగనే ఇక్కడ ఏ నిర్వికల్పంగా ఉన్నదో
ప్రపంచము అంటే పంచభూతాలు ఉత్పన్నం కాక ముందు ఏ వికల్పం లేకుండా ఉన్నది. ఎక్కడ ఉన్నది? ఆత్మయందే నిర్వికల్పంగా ఉన్నది. అది ఎప్పుడైతే సంకల్పం చేసిందో దానినే కదా మాయ అని చెప్తాం. ఆ తర్వాత మాయ చేత కల్పించబడినటువంటి ఈ యొక్క సమస్త విస్తారము కూడా దేశాలు అంటే అనేక ప్రదేశాలు, ఆ ప్రదేశాలకు అనేక పేరులు, మరి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా భౌగోళిక పరిస్థితిని కలిగి అనేక కాలాలు ఈ వస్తు సంబంధం వలన నానా రకాలైనటువంటి పేర్లతో పిలువబడుతూ అనేక రకాలైనటువంటి రూపాలతో కనబడుతూ ఇంకా మొదలైన వివిధ రకాల చెప్పలేనటువంటి భేదాలతో కనబడుతూ ఉంటుంది. ఎలాగంటే యోగ సిద్ధి కలిగినటువంటి ఇంద్రజాలకుడు, అదే మనకి వీధుల్లోకి వచ్చి గారడీ విద్య నేర్పించేటువంటి వాడు, కనికట్టు విద్యను తెలిసినటువంటి వాడు, అంటే ఆర్థిక పరిస్థితి లేనటువంటి వాడు గారడీ విద్యవాడు. కొంచెం ఆర్థిక పరిస్థితి చదువు సంఖ్యలో ఉన్నటువంటి వాడు ఇంద్రజాలికుడు. ఆ మెస్మరైజరు అంటే అవతల వాళ్ళని ఆశ్చర్యచకితులను చేసేటట్లుగా వాడు ఏం చేస్తాడు? స్వేచ్ఛగా అంటే దానికి కావలసినటువంటి ప్రాపర్టీని ముందు పెట్టుకొని ఉన్నదానిని లేనిగా చేయడం, లేని దానిని మరి ఉన్నట్లుగా కల్పించడం, ఇటువంటి స్వసంకల్ప మాత్రము చేత వాటికి కొత్త కొత్త పేర్లతో వింతైన రూపాలతో వాటిని గురించి రకరకాల వస్తువులు సృష్టించినట్లుగా ఆ విధంగా సృష్టిస్తాడు. అవి లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోతాయి. అవి ఉండేటువంటి వస్తువులైతే అవి అలాగే ఉండాలి. తర్వాత అవి వాని యొక్క ఇంద్రజాలంతోనే అదంతా కూడా మరి లేకుండానే పోతుంది. అలాగనే ఈ పరమాత్మ కూడా తన యొక్క స్వకీయమైనటువంటి సంకల్ప మాత్రము చేతనే ఈ ప్రపంచాన్ని విజృంభింపజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే ఆయన మొట్టమొదట ఆయనలాగానే ఉన్నాడు. తర్వాత ఆయన యొక్క స్వకీయమైనటువంటి సంకల్పము చేత ఈ యొక్క ప్రపంచము, ఈ ఆకాశ అది మొదలుకొని పృథ్వీ దాకా కూడా, పృథ్వీ యందు అనేక ఔషధులు పదార్థాలు జనించి ప్రాణికోటి ఉత్పన్నమై స్థావర జంగమాత్మక రూపమైనటువంటి చరాచర ప్రాణికోట్లు అన్నీ కలిసినటువంటిదే ప్రపంచము. ఈ విధంగా విజృంభింపజేసినప్పుడు అనేక రూపనామాలతో కనబడుతూ అనేక వ్యత్యాసాలతో నెలకొని ఉన్నట్లుగా కనబడుతూ ఉంది. అలా చేసేటువంటి ఆ పరమాత్మ స్వరూపుడే అయినప్పటికీ కూడా మరి ఆ పరమాత్మ తత్వం ఏంటి? మొట్టమొదటి ఏకమయ్యే ఉన్నది. ఏకరసమాత్రమైనటువంటి సర్వవ్యాపకమైన ఒకే ఒక వస్తువు, రెండవది లేనిది పరమాత్మ వస్తువు. అయితే అయినా కూడా మళ్ళీ ప్రపంచం ఏ విధంగా విస్తరిల్లింది, ఎలా విజృంభించింది అంటే అది కూడా పరమాత్మను యొక్క స్వసంకల్పము చేత మాత్రమే ఈ ప్రపంచము అనేటువంటిది విజృంభించింది. అటువంటి పరమాత్మ స్వరూపుడే కదా శ్రీ సద్గురుమూర్తి. అంటే ఆ పరమాత్మ తత్వాన్ని అనుభూతి చెంది ఆ పరమాత్మే తానై ఉండి దేహధారణను కావించుకొని భక్తులకు జ్ఞానోపదేశం చేయడం కోసం అవతరిస్తూ ఉంటారు. ఆ గురువులకు కూడా గురువైనటువంటి శ్రీ దక్షిణామూర్తి స్వామి కూడా ఇదే విధంగా అవతరించి మరి జ్ఞానం అనేటువంటి ఉపదేశము చేత గురుమూర్తి అయినటువంటి ఆ శ్రీ దక్షిణామూర్తి స్వామికి నేను నమస్కరిస్తూ మరి సదా సర్వకాలముల యందు కూడా నేను ధ్యానిస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసాయో బోధయత్యశ్రితాన్ యత్సాక్షాత్కరణ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే నమః. అంటే ఏ పరమేశ్వరుని యొక్క సద్రూపమైనటువంటి చైతన్యము ఏదైతే ఉన్నదో, అంటే ఈ సద్రూప చైతన్యము అనేటువంటిది పరమేశ్వర స్వరూపమే అయ్యున్నది. ఆ పరమేశ్వరుని యొక్క సద్రూపమైనటువంటి సత్యమే రూపమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది అసద్రూపములైనటువంటి అసలుకే సమర్థతే లేని, అక్కడ ఒక రూపమే లేని దానిని కల్పించే విధంగా
అవేంటి అసద్రూపాలు అంటే వాస్తవానికి అవి విత్తనంగా ఉన్నప్పుడు ఈ యొక్క వృక్షం కానీ వృక్షం యొక్క ఫలితాలు కానీ మరి బయటకు రానట్లు కానీ, అదేవిధంగా ఈ యొక్క అసద్రూపాలైనటువంటి ఈ వస్తువులన్నీ కూడా పరమాత్మ యొక్క సంకల్పం లేకపోతే అవన్నీ కూడా పరమాత్మ యందు లీనమయ్యే కదా ఉంటున్నవి. అలాగే ఎప్పుడైతే సంకల్పం అనేది వచ్చిందో అది పరమాత్మతో సమానమైనదా? కాదు. పరమాత్మ మాత్రమే, ఒక్కటి మాత్రమే, అది సత్రూపమై ఉన్నది. ఆ సత్రూపము నుండి ఆయన యొక్క స్వకీయమైనటువంటి కల్పము ద్వారానే ఆ సద్రూపాలైన వాస్తవానికి అవి లేనివే అయినా కూడా ఆయన యొక్క సంకల్పం మేరకు ఇవన్నీ కూడా సృజించబడినవి. ఏంటవి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ యందు ఓషధులు పదార్థాలు జనించి ఈ సస్యాలతోటి ప్రాణికోట్లు అనేటువంటివి తయారై ఇదంతా విస్తరించి ప్రపంచమైంది. అయితే ఇలాగా ఆకాశాది భూతాలలాగా ఏవైతే ప్రకాశిస్తూ ఉన్నవో అటువంటిదంతా కూడా ఎవడైతే తన భక్తులకి తత్వమసి అనేటువంటి మహావాక్యము ద్వారా ఈ మహావాక్యాల యొక్క ప్రస్తావన అనేటువంటిది ఏ విధంగా అంటే మనకు ఉపనిషత్తుల నుండి ఉత్పన్నం చేశారు మహనీయులు. అంటే మొత్తము చదివి దానిని అర్థం చేసుకుని దాని గురించి జ్ఞానాన్ని పొందడం కష్టము అని, ఏ పరమాత్మ వస్తువు అయితే ఈ విధంగా తెలియబడుతుంది అని నేరుగా సూటిగా తెలియజేసే నిమిత్తం కొన్ని ఉపనిషత్తులు ఉత్పన్నం చేసి ఆ ఉపనిషత్తుల్లో కూడా మహావాక్యాలు అనేవి వెలికి తీశారు. ఆ మహావాక్యాల ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఆ మహత్తత్వమైనటువంటి పరబ్రహ్మ వస్తువును గురించి తెలుస్తుంది. మరి ఈ ఉపనిషత్తులు ఎక్కడి నుండి వచ్చినవి అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు అనేటువంటి వేదాల నుండి 4 వేదాలను తెలుసుకోవాలి అంటే ఎవ్వరికీ జీవితకాలం సరిపోదు. అందుకని మళ్ళీ దానిలో కూడా ముఖ్యమైనటువంటివి మరి ఇతరమైనవి ముఖ్యము కాదా అంటే మనుజుడికి ఎంతవరకు అవసరమో, ఎలాగంటే ప్రపంచమంతా పదార్థం ఉన్నా ఒక శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రము తింటే సరిపోతుంది, శరీరం అనేటువంటిది పరిపుష్టమవుతుంది. అలాగనే ఎవని జీవితానికి ఏది ఎంత అవసరమో అంత తెలుసుకుంటే చాలు అనే విషయాన్ని స్పష్టం చేయడం కోసం ఈ 4 వేదాల నుండి కొన్ని ఉపనిషత్తులను బయటకు తీశారు. ఆ ఉపనిషత్తుల ద్వారా మరి మళ్ళీ 4 వాక్యాలను, ఆ వాక్యాలు ఎటువంటివి? మహావాక్యాలు. వాక్యము అనంటే పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని తెలియజేసేటువంటిది. అదే మహావాక్యము అంటే సంపూర్ణమైన సర్వవ్యాపకమైనటువంటి ఏ పదార్థం అయితే ఉన్నదో ఆ పరమాత్మ వస్తువే ఆ పదార్థం. ఆ పరమాత్మను గురించి తెలియజేసినప్పుడు నీవు నేను రహితం, ఇంకక్కడేముండదు. సర్వము కూడా తెలిసినటువంటి విషయము, దాని ద్వారా తెలియజేసేటువంటి విషయమే మహావాక్యం. అందుకే ఇప్పుడు మనకి 4 రకాలైనటువంటి మహావాక్యాలలో అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి 4 రకాలైనటువంటి మహావాక్యాలను తీశారు. అహం బ్రహ్మస్మి అనేటువంటిది బృహదారణ్యకోపనిషత్తు నుండి వెలికి తీశారు. అంతేకాదు ప్రజ్ఞానం బ్రహ్మ ఐతిరేయ ఉపనిషత్తు అనేటువంటి దాని నుండి ఉత్పన్నమైంది. మరి తత్వమసి చాందోగ్యోపనిషత్తు నుండి ఉత్పన్నమైనది. అంతేకాదు మరి అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది మాండుక్యోపనిషత్తు నుండి అది విస్తరింపజేశారు. ఈ విధంగా అంటే ఎవరైతే ఈ ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి అనేటువంటి 4 వాక్యాల ద్వారా కూడా ఎవరైతే పరమాత్మ తత్వాన్ని సరిగ్గా సరిపోయిన విధంగా ఎవరైతే వారి యొక్క జ్ఞానాన్ని అనుసరించి ఆ అనుష్ఠానాల ద్వారా పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటే వానికి ఇంకా కావలసింది కోరుకునేటువంటిది ఏమీ ఉండదు, వాడు సంపూర్ణ కాముడే అవుతాడు అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది ఏంటి అంటే జ్ఞానము అనేటువంటి దానికి కలిపితే అనేటువంటిది ఏది కలుస్తుంది? వాని యొక్క స్వానుభవం కూడా కలిస్తే
ఆ స్వానుభవంతో కూడినటువంటి జ్ఞానం ద్వారా తెలియబడేటువంటిది ఏంటి అంటే అక్కడ ఏదైనా ఒక సాధన ఉన్నదా అంటే సాధన లేదు. పరమాత్మ తత్వం యొక్క చిరునామాను తెలియజేసేటువంటిది ఏదైతే ఉంటుందో అదే ప్రజ్ఞానం బ్రహ్మ. అంతేకాదు అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమును అయితిని. ఎలా అయ్యావు అంటే అది అనుభవ సిద్ధిని సాధించినప్పుడే. ఆ అనుభవ సిద్ధి యొక్క అనుష్ఠాన ఫలితం ఏమిటి? అనుభవ సిద్ధిని సాధిస్తుంది. ఏమని? నేను ఈ జడప్రాయమైనటువంటి శరీరాన్ని నేను ఇది సత్యమైనది కాదు అంటే ఇది సత్యమైనది కాదు అంటే దీనికి ఆధారమైనటువంటిది, సర్వానికి ఆధారమైన ఏదో సమాశ్రయ వస్తువు, సర్వము కూడా ఆశ్రయించినటువంటి సమస్థితిలో ఉన్న వస్తువు ఏంటి అంటే సత్య వస్తువు, పరమాత్మ వస్తువు. ఆ పరబ్రహ్మమే నేను అయ్యున్నాను. కానీ ఈ యొక్క వచ్చిపోయే స్థితి కలిగినటువంటి మార్పులకు లోనయ్యేటువంటి శరీరం నేను కాదు అనేటువంటిది ఆ అనుష్ఠానం, ఆ అనుభవ సిద్ధి పొందినప్పుడు ఆ అనుష్ఠానం యొక్క ఫలితం ద్వారా నేను బ్రహ్మమును అయితిని అనేటువంటిది అనుభవానికి తెచ్చుకునేటువంటిది. ఇంకపోతే అయమాత్మ బ్రహ్మ. ఇక్కడ అయమాత్మ బ్రహ్మ అన్నప్పుడు ఇక్కడ అయం అంటే ఈ శరీరం దేనికి సంబంధించింది? జగత్ సంబంధమైనది. జగత్తు, గతించడం. అంటే జన్మించడం, అంటే గతించడం. ఈ విధంగా ఉండేటువంటి అంటే శరీరాల యొక్క వచ్చిపోయేటువంటి స్థితులు ఏదైతే ఉన్నదో ఆ జగత్తు అనేది సత్య పదార్థం తప్ప ఈ జగత్తు లేదు. ఈ జగత్తులోకి వచ్చినటువంటి ఈ శరీరాలు లేని దానిలోకి వచ్చినవి, అది కూడా లేనిది. అంటే ఇంకా మరి నేను అనేటువంటిది ఏదో ఉన్నది కదా. మరి నేనెవరు? శరీరాన్నా లేదా సర్వవ్యాపకమైన పరమాత్మనా అంటే శరీరం నేను కాదు అని చెప్పింది. అప్పుడు నేనెవరు? నువ్వు పరమాత్మ అయ్యున్నావా? అయ్యున్నావు, కానీ నీ అనుభవానికి రాలా. అప్పుడు నువ్వేమై ఉన్నావు? శరీరగతుడైనటువంటి జీవుడే అయ్యున్నావు. ఈ శరీరమునందు నేను అని పరిభ్రమిస్తున్నటువంటి జీవుడే అయ్యున్నావు. ఆ జీవుణ్ణి లయం చేసేటువంటిది ఎక్కడ అంటే పరబ్రహ్మమునందు. ఆ జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ అయమాత్మ బ్రహ్మ అంటే ఆ అనుభవ సిద్ధిని ఎప్పుడైతే పొందాడో అయం ఈ యొక్క మరి ఆత్మ కూడా, ఈ ఆత్మ ఏది? ఈ జీవుడు, శరీరగతుడైనటువంటి జీవుడు అనేవాడు ప్రత్యేకంగా లేడు. అజ్ఞానం తొలగిపోయిందా? మహావాక్యాల యొక్క విచారణ ద్వారా అజ్ఞానాన్ని నిర్మూలన చేసుకున్నప్పుడు వాడేం చేస్తాడు అంటే ఇక ఆ పరమాత్మ తత్వం అనేటువంటి జ్ఞానాన్ని ఆసరా చేసుకుంటాడు. ఆ ఆసరా ద్వారా వాని యొక్క అజ్ఞానం అనేది నిర్మూలించబడింది. అప్పుడు ఈ ఆత్మ అయం ఈ యొక్క ఆత్మ అయమాత్మ బ్రహ్మం అంటే ఆ బ్రహ్మ వస్తువే నేను. ఇక్కడ మళ్ళీ నేను అనేటువంటి ప్రత్యేకమైన పదార్థం లేదు అనేటువంటిది. అంటే జగత్తుని లేని జగత్తుని లేకుండా చేసి ఉన్నాను అనుకున్న జీవుణ్ణి తాను ఆత్మగా గుర్తించడమే. అక్కడ జీవుడు అనే పదార్థం లేదు. ఆ జీవుణ్ణి ఆత్మ యందు లయం చేసినప్పుడు వాడు బ్రహ్మస్వరూపమే అయి ఉన్నాడు. పోతే తత్వమసి, తత్వము అసి. ఈ తత్వమసి అనేటువంటి దానిలో ఎన్నున్నాయి అంటే 3 పదాలు ఎమిడి ఉన్నాయి. తత్తు అంటే ఏదైతే సర్వము నిండి సదా సర్వత్రా సర్వేక సమస్తము తానే అయ్యుండి మరి దానికి తనకు సమానంగా మరొక వస్తువు లేనిదియే, అద్వితీయమై అజరామరమై సర్వ నిత్య సంశోభితమై సర్వవ్యాపకమై ఏకరసమాత్రమై ఉన్నటువంటి ఏ యొక్క పదార్థము అంటే దానిని మనం సంబోధనా విధం కోసం పదార్థము అన్నామే కానీ అది పరమాత్మ వస్తువు. ఆ పరమాత్మ కంటే మరి ఏ పరమాత్మ అయితే సర్వము ఏకవారాశిగా ఏకరసమాత్రంగా సర్వము వ్యాపించి ఉన్నదో ఆ పరమాత్మనే తత్. ఆ పరమాత్మయే అసి తత్. నీవేమై ఉన్నావు అంటే తత్తు త్వము అసి. నీవెవరు? నేనెవరని గింజుకుంటూ ఉన్నావు. నీవు సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో నీవు అదే అయి ఉన్నావు.
మరి నేను కూడా అదే అయి ఉన్నాను. దేని ద్వారా? అహం బ్రహ్మస్మి అనేటువంటి విషయం ద్వారా, మహావాక్యం ద్వారా. ఇప్పుడు ఏం మిగిలింది అంటే పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనేటువంటి అనుభవ సిద్ధి కలిగింది ఈ యొక్క మహావాక్యాల ద్వారా. అంటే సర్వము ఏమి నిండుందయ్యా అంటే సత్యము. అటువంటి సర్వము నిండిన సత్తును పట్టుకో. ఆ సత్తును నువ్వు పట్టుకున్నప్పుడు నీవు సర్వమునందు సంలీనమై ఉంటావు. అటువంటి సత్తే నీవు అంటూ ఒక రూపనామ క్రియలకు లోబడి పరిచ్ఛిన్నమైనటువంటి వ్యవహారం ఉన్నది చూడు, అదంతా కూడా అజ్ఞాన సంబంధం. ఆ అజ్ఞాన సంబంధం గనక నశించిందా, ఇక నువ్వు సర్వ వ్యాపకమైనటువంటి పరమాత్మ తత్వానివి నీవే అయి ఉంటావు అని ఎవరైతే ఈ మహావాక్యాలను ఆసరా చేసుకొని ఒక్కొక్క వాక్యాన్ని కూడా విచారిస్తూ తనను ఆశ్రయించినటువంటి భక్తులకు ఈ తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మొదలైన మహావాక్యాల చేత కూడా అపరోక్షంగా, అంటే ఒరే నువ్వు పరోక్షంగా పరమాత్మకు నువ్వు పరోక్షంగా వేరే అయ్యలేవు, నీవే పరమాత్మ తత్వము. ఏ విధంగా? ఈ విధంగా అని మహావాక్యాలను ఆసరా తీసుకొని వానికి వివరించి వివేచించి విచారించడం అనేటువంటిది అలవాటు చేసినప్పుడు ఆ విచారణ ప్రకారం వాడు పరోక్ష పరబ్రహ్మమునందు అపరోక్ష స్థితిని పొందుతాడు. ఇంకా తనకి పరమాత్మకు వేరే వ్యత్యాసము అనేటువంటిది వాడు చూడడు. ఆ తత్వాన్ని పొందింపజేసేటువంటి మరి తనను ఆశ్రయించినటువంటి భక్తులకు ఎవరైతే ఈ మహావాక్యాల ద్వారా పరమాత్మ తత్వమే నీవు అనే అపరోక్షమైనటువంటి స్థితిని, శాశ్వత తత్వాన్ని గురించి ఉపదేశం చేస్తూ ఉన్నారో వారిని ఎవని యొక్క సాక్షాత్ స్వరూపమైతే ఎరిగినటువంటి వానికి, అంటే తనను తాను అప్పుడు సర్వవ్యాపకమైన పరమాత్మే తాను అన్నప్పుడు పరమాత్మ కోసం తాను ఎక్కడికో పరిగెత్తాలా? ఎందుకు? పరోక్షంగా ఉన్నప్పుడు ఎక్కడున్నాడో తెలియలా, అపరోక్షంగా ఉన్నప్పుడు తనే పరమాత్మ స్వరూపం అయ్యాడు. అప్పుడు తనను తాను సర్వేక సమస్తం సర్వవ్యాపకమైనటువంటి సాక్షాత్ ఈశ్వర స్వరూపంగా తన యందు తానే తనను తానే మరి ఎల్లవేళలా కూడా సాక్షాత్కరింపజేసుకునేటువంటి సాక్షాత్ స్వరూపము, అంటే తన యొక్క స్వస్వరూపము ఇది అని తెలిసినటువంటి వానికి ఇంకా మళ్ళీ కూడా శరీరం పోతే శరీరం వస్తుందా? అసలు వాడికి శరీర పరిస్థితి అనేది అవసరమా? ఇంకా వానికి అవసరానికి ఏదైనా అవసరం ఉంటే దానికోసం కార్యం చేయాలి. వానికి ఎటువంటి అవసరము లేదు, ఏ వస్తుతతితో అవసరం లేదు. కోరికలే లేనప్పుడు ఇంకా వస్తువు అవసరం లేదు కదా. ఆ విధంగానే అంటే సామాన్లే లేనప్పుడు ఇళ్ళు అవసరం లేనట్లే, కోరికలే లేనప్పుడు సర్వము తాను సర్వవ్యాపకమై ఉన్నప్పుడు తనకు పరిచ్ఛిన్నమైనటువంటి దేహము అనేది అవసరమా? లేదు. ఈ దేహానికి ఎప్పుడైతే ఆయుర్దాయం తీరి ఈ దేహానికి విధింపబడినటువంటి కాలపరిమితి తీరితే అది పతనమవుతుంది. కానీ సర్వవ్యాపకమైనటువంటి తత్వం సర్వమునందే సంలీనమై తాను కూడా పరమాత్మ తత్వంతో ఏకీకృతమై ఉంటాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.